హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇది నాది నోట్స్. ఇది నా సైన్స్ నోట్స్. ఇది చూడండి. ఇప్పుడు మనం మామూలుగా సైన్స్ చదివేటప్పుడు బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చదువుతాం కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, 6th, 7th అనేవి ఈ రెండు కూడా సైన్స్ అనేదే ఉంటుంది. అయితే అయితే ఈ 6th, 7th వచ్చేసరికి మనకి బేసిక్ ఉంటుంది ఫ్రెండ్స్. బేసిక్ ఉంటుంది. దీని తర్వాత మనకి 8th, 9th అండ్ 10th అనేవి మనకి సబ్జెక్ట్ అనేది డెప్త్ వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది తెలుగు మీడియంలోనే ఉంది. మీరు ఇది ఎన్సీఆర్టీ బుక్ ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీని నేను తెలుగులో రాసుకున్నాను. మీరు ఒకవేళ చెక్ చేయాలి అని అంటే ఎన్సీఆర్టీ బుక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, ఇదే ఈ చాప్టరా లేకపోతే ఈ 6th సెమ్ అని ఉంది కదా, ఇక్కడ ఆహారంలోని అంశాలు అని ఇలా ఉందా లేదా, ఇలా మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ క్లాస్ ఏంది ఎన్సీఆర్టీలో అనేది తెలుస్తుంటది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఆహారంలోని అంశాలు చూడండి ఫ్రెండ్స్. ఇది 6th సెమ్ 1లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఆహారంలోని అంశాలు అని అన్నప్పుడు మనం తినే ఆహారంలో మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి కూడా ఒక బిట్ లాగా రాయలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డిలో నేను 0.5తో పోవడానికి కారణం ఏంటంటే మెయిన్ సైన్సే. ఎలా చదివానంటే ఏదో బిట్స్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను, కానీ దానికి లోతు తెలవలేదు. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసేటప్పుడు ఏం చేసి అయితే ఫ్రెండ్స్ చూడండి, నేను 6th నుంచి 10th వరకు రాసుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు బిట్ వైజ్ కాకుండా నేను కాన్సెప్ట్ నేర్చుకోగలిగాను. దానివల్లనే మొన్న టెక్నీషియన్ గ్రేడ్ 3లో కొంచెం ఎక్కువ మార్క్స్ రావడానికి నాకు పాసిబుల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ లో మనకు అవసరమైంది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే ఈ విధంగా రాసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే అది మనకు ఐడియా ఉంటుంది. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు అండ్ కొవ్వులు, విటమిన్లు అండ్ ఖనిజ లవణాలు. వీటికి అదనంగా మన ఆహారంలో మన శరీరానికి అవసరమైన పీచు పదార్థాలు, నీరు ఉన్నాయి. అయితే మనకి డెప్త్ వెళ్ళే కొద్ది ఎలా వస్తుంది అంటే క్వశ్చన్, మన తీసుకునే ఆహారంలో ఆవశ్యక అంశాలేంటి, అనావశ్యక అంశాలేంటి అని ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, అంటే డెప్త్ వెళ్ళే కొద్దికి వాడికి పెరిగింది. ఇక్కడ మనకు 6th క్లాస్లో ఏమని ఇచ్చాడు, వీటి గురించి ఇచ్చాడు అంతే. ఇవి అవసరము అని చెప్పి ఇచ్చాడు. మన ఆహారంలో ఆహార పదార్థాలు పిండి పదార్థాలు ఉన్నాయో లేదో టెస్ట్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే పిండి పదార్థాలు ఉన్నాయో లేదు, మనం స్టార్చ్ కోసం పిండి పదార్థాలు చూడండి, మనం ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్ అండ్ స్టార్చ్ అనే చక్కెర రూపంలో ఉంటాయి. అయితే స్టార్చ్ మనం తీసుకునే ఆహారంలో ఉందా లేదా అనే ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్కి ఉపయోగించే ద్రావణం ఏమిటి అని అడిగినప్పుడు ఇది ఇక్కడ నుంచి కంటెంట్ చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటిది, ఏమని అడిగించింది చూడండి. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థాన్ని తీసుకొని దానిపైన 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని, సజల అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అయోడిన్ కి కొంచెం వాటర్ యాడ్ చేసి అలా చేసినప్పుడు అది అయోడిన్ ద్రావణం అవుతుంది. ఇక్కడ రాశాను కదా, ఆహార పదార్థం యొక్క రంగు నీలి నలుపు రంగులోకి మారితే ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని అర్థం. ఈ విధంగా నేను ప్రతి ఒక్క లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ప్రతిరోజు వీడియోస్ చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోతుంది మనకి. గ్రూప్ డిలో మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో నాకైతే తెలియదు. నేనైతే ఒకవేళ ప్రిఫర్ చేయాలంటే 95 టార్గెట్ అనేది పెట్టుకోండి. మీరు 100కి 95 టార్గెట్ పెట్టుకోండి. ఎందుకనంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. చదివితే రాకుండా ఏముండదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చదివితే రాకుండా ఏముండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్చ్ పరీక్ష కోసం ఏది తీసుకుంటామంటే అయోడిన్ తీసుకుంటాం. దాని అయోడిన్ తీసుకున్న తర్వాత ఆ పదార్థం యొక్క రంగు నీలి నలుపు రంగులోకి మారితే స్టార్చ్ ఉందని అర్థం. ఇక్కడ ప్రోటీన్స్ పరీక్ష కోసం ఏం చేస్తుండు, ఇక్కడ చూడండి. ప్రోటీన్స్ పరీక్ష కోసం ఇక్కడ చూడండి, ఏది తీసుకున్నాడు, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా. ఈ కాస్టిక్ సోడాని మనం ఏమంటామంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా ఏంది ఫ్రెండ్స్, సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా ఏంది, NaOH, సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ పైన స్టార్చ్ కోసం చేస్తే నీలి నలుపు రంగులోకి మారితే
నీలి నలుపు రంగులోకి మారుతుంది కదా. మరి స్టార్చ్ కోసం ఆ విధంగా మారితే మరి ప్రోటీన్స్ పరీక్షలో ఏ విధంగా మారిద్ది అనేది చూద్దాం. ఊదా రంగులోకి మారితే మనకి ప్రోటీన్స్ ఉన్నాయని అర్థం మనం తీసుకునే దాంట్లో. ఇక్కడ చూడండి, కాపర్ సల్ఫేట్ ఫార్ములా ఏంటంటే CuSO4. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను. ఎక్కడైనా మీకు ఒక కెమికల్ ఫార్ములా అంటే కెమికల్ నేమ్ వచ్చిందంటే దానికి సంబంధించి ఫార్ములా అసలు గుర్తు పెట్టుకోండి, రాసుకోండి. పక్కన రాసుకుంటే ఏమవుతుందంటే మీరు దాన్ని ఈజీగా చేయగలుగుతారు. అంటే మనకి చాలా అంటే 10th వరకు వెళ్ళేసరికి చాలా కెమికల్ ఫార్ములాస్ వస్తాయి, కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం వస్తాయి, చాలా వస్తాయి. అలాంటి సందర్భంలో ఈ విధంగా మీరు 6th నుంచి 10th పోయే కొద్దీ ప్రతి ఒక్కటి చూసుకుంటా పోతే అవి మీకు ఈజీగా అవుతుంది. దీన్నే కాపర్ సల్ఫేట్ ని బ్లూ విట్రియాల్ లేదా నేలా తోతాని కూడా అంటారు. అది నేను మీకు ఫర్దర్ గా చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చెప్పాను కదా, స్టార్చ్ అయితే నీలి నలుపు రంగు, అదే ప్రోటీన్స్ అయితే ఊదా రంగు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళా ఇంకొక క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కొవ్వుల పరీక్ష కోసం కాగితాన్ని ఉపయోగించవచ్చు, తెలుసు కదా. ఇక్కడ నేను ఆల్రెడీ రాయలేదు అనుకుంటాను. చూడండి, ఏం లేదు, కొవ్వుల పరీక్ష కోసం కాగితాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు. మనం తీసుకున్న ఏదైనా పదార్థం కానీ ఏదైనా వంటకం కానీ దాన్ని పేపర్తో పడితే, పేపర్తో గట్టిగా అదిమితే ఏమవుతుంది, ఖచ్చితంగా నూనె ఎక్కువ ఉంటే, ఆయిల్ ఎక్కువ ఉంటే, ఆయిల్ అంటే కొవ్వే కదా, అప్పుడు మనం దాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. ఇది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ పిండి పదార్థాలు మన శరీరానికి ప్రధానంగా శక్తిని ఇస్తాయి, కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థంతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని అందిస్తాయి. పిండి పదార్థాలు ఇక్కడ చూడండి, నేను మిస్ అయ్యాను అందుకని ఇక్కడ పెట్టాను. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. ఇప్పుడు చూడండి, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఏమని అంటాం, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి అని అన్నప్పుడు మనకు అక్కడ ఆప్షన్లు ఏమిస్తాడు, పిండి పదార్థాలు అండ్ కొవ్వులు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు, మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం ప్రోటీన్లు ఖనిజ లవణాలు అవసరము. అయితే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఏమని అంటాం, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని అంటాం. అంటే విటమిన్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, విటమిన్స్ అనేవి మన బాడీ బిల్డింగ్ లో మెయిన్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల మన బాడీలో డ్యామేజ్ అయిన పార్ట్స్ ని అదే కదా రికవరీ చేస్తుంది. ఇక్కడ చూడండి, విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, దంతాలు, ఎముకలు, చిగులను ఆరోగ్యంలో ఉంచడానికి సహాయపడతాయి. విటమిన్ ఏంటిది, కంటిని ఆరోగ్యంగా ఉంచిద్ది. మళ్ళీ విటమిన్ డి ఏంటిది, దంతాలని, ఎముకల్ని గట్టిగా ఉంచేటట్టు చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదే ఇచ్చిండు విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను నెక్స్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు పేర్లతో పిలువబడుతుంది. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. కేడా ఇవి మొత్తం కూడా మనకి చూడండి, ఇవి కొవ్వులో కరిగాయి. విటమిన్ కే, ఈ, డి, ఏ. మిగతా ఏముంటాయి, బి కాంప్లెక్స్ అండ్ సి ఉంటాయి కదా, ఈ రెండు కూడా వాటర్లో కలిగాయి. నేను అదే ఇక్కడ రాశాను చూడండి, అది నార్మల్గా రాశాను. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి అనేక వ్యాధులతో పోరాడడానికి మనకు సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, విటమిన్ సి అంటే సిట్రస్ పళ్ళు వస్తాయి కదా, కరోనా వచ్చిన టైంలో ఎక్కువ మంది తిన్నది ఏంటి, ఇవే. గుర్తుపెట్టుకోండి. విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 20. అటామిక్ నెంబర్ 20. ఈ విధంగా వచ్చినప్పుడు మనం అక్కడ ఫస్ట్ నుంచి 6th నుంచి 10th పోయేటప్పుడే మనం చూస్తూ ఉంటుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువ కలిగి ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్ సమృద్ధి అని దేన్ని అంటారు అని అంటే బియ్యాన్ని, రైస్ ని. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు అవసరం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలో ప్రధానంగా పీచు పదార్థాలు మొక్కలు, తృణధాన్యాలు, బంగాళదుంపలు, పండ్ల నుంచి లభిస్తాయి. పీచు పదార్థాలు మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. మీకు ఇవ్వచ్చు, ఈ కింది వానిలో శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు అని ఇచ్చి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ ఇచ్చి పీచు పదార్థాలు ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనకి పీచు పదార్థాలు రఫేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం ఈ రఫేజ్, ఏది, పీచు పదార్థం. ఎందుకంటే ఆహారానికి బరువును చేకూరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అనేక కూరగాయలు, పండ్లు, తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. బియ్యాన్ని ఎక్కువసేపు కడగటం వలన విటమిన్లు, ఖనిజ లవణాలు కోల్పోతాం.
మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, విటమిన్ బియ్యాన్ని ఎక్కువ కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏంటిది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకా అది మీకు ఇంకా చెప్తాను, లేకపోతే ఎందుకు కానీ బెరిబెరి అనే వ్యాధి వస్తుంది B1 వల్ల. చూడండి, ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల నశించే విటమిన్ ఏంటిదంటే విటమిన్ సి. ఇక్కడ అదే రాసింది, ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో చాలా కాలం పాటు తగినంత ప్రోటీన్లు లేకపోతే ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు లేకపోతే రెండిటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఫస్ట్ లెసన్ ఇది. ఇక్కడ వరకు ఈ బిట్స్ ఇది కానీ నేను ఒకసారి చూస్తాను చెప్పండి. విటమిన్ ఏ రెటినాల్, అదే కదా దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి రెటినాల్. విటమిన్ B1 థయామిన్, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ అనొచ్చు, లేకపోతే విటమిన్ సి ని యాంటీ స్కర్వీ అని ఎందుకు అంటున్నాను, విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి స్కర్వీ అనే వ్యాధి. దాని యొక్క లక్షణాలు పంటి చిగుల్లో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. విటమిన్ డి రికెట్స్, విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి కాల్సిఫెరాల్. గుర్తుపెట్టుకోండి, కాల్సిఫెరాల్ అంటే మన ఎముకల్లో ఏముంటది కాల్షియం ఉంటుంది కదా, దాన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం, దీని యొక్క ఎఫెక్ట్స్. కాల్షియం ఇది పక్కన పెట్టండి, ఇది నేను కాల్షియం అనేది ఏంటిది ఖనిజ లవణాలు. ఇవేంటిది ఎముకలు దంతక్షయం, దీనివల్ల వచ్చేది ఎముకలు దంతక్షయం, ఎముకలు వీక్ కావడం, బలహీనమైన ఎముకలు దంతక్షయం. అయోడిన్ వల్ల గాయటరు. ఇక్కడ అయోడిన్ రాంగ్లో నేను అయోడిన్ ఐసోటోప్ అని రాశాను నేను, ఎందుకంటే అయోడిన్ ఐసోటోప్ అనేది గాయటర్కు సంబంధించిన వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ఇంకా దీని యొక్క సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపించడం, పిల్లలు మానసిక వైశాల్యం. ఇనుము రక్తహీనత తెలుసు కదా మీకు, ఇనుము రక్తహీనత. కొంతమంది నీరసంగా కనిపిస్తారు, దానికి కారణం ఏంటంటే రక్తంలో ఇనుము అనేది తక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. ఫోర్టిఫైడ్ ఇదంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి ఇది FSSAI ప్రమాణం. అదే మనం తీసుకునే ఫుడ్కి ఇస్తారు కదా, మీరు ఎప్పుడైనా మూంగాల్ ప్యాకెట్ అవి కొన్నప్పుడు చూడండి దాని మీద ఉంటాయి. అంటే ఏంటిది దీని అంటే బలవర్ధక ఆహార పదార్థాలకు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అదనంగా కలిపి వచ్చే వాటిలోని పోషక విలువలను పెంచడం. ఓకేనా ఫ్రెండ్స్. విటమిన్ డి రికెట్స్, విటమిన్ B1 బెరిబెరి, విటమిన్ సి స్కర్వీ, విటమిన్ ఏ రేచికటి. ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ గా చెప్పాను అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, కొంచెం స్లోగా చెప్తాను. ఇలా ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది సెకండ్ లెసన్. దీని తర్వాత ఇవి ఉంటాయి కదా మీకు తెలుసా, ఇవి మొత్తము బాష్పీభవనము. ఇది ఏంటంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎక్కువ మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఏదో ఇప్పుడు బాష్పీభవనం అనగా నీటిని ఆవిరిగా మార్చి, నీటిని ఆవిరిగా మార్చి అని అలా చదివిన అనుకో ఎక్కువ మర్చిపోతాం. ఇక్కడి నుంచి ఈ చివరి పేజీకి వెళ్ళేసరికి ఇది మర్చిపోతాం. కాబట్టి చూడండి, ఇలా ప్రతి ఒక్కటి విత్ డయాగ్రామ్స్ తో సహా నేను వేసాను. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది NCERT బుక్, టోటల్ గా NCERT బుక్. నేను ఇది 6 నెలలు కష్టపడి రాశాను. ఎవరైనా క్లాసులు వినాలనుకుంటే వినండి, మొత్తం ఫ్రీయే, ఏ పెయిడ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, చదివే వాళ్ళ కోసం మనం ఎంత దూరమైనా వెళ్దాం. ఒక్కరికి జాబ్ వచ్చినా సరిపోతుంది చాలు, అంతేగాని ఏది కూడా పెయిడ్ ఏం లేదు. ఎందుకంటే నేను ఆ విధంగానే తెలుసు, నాకు ఆ బాధ ఎట్లా ఉంటుందో. కొంతమంది ఉంటాయి, ఉండవు అమౌంట్, అది పెద్ద విషయం కాదు. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, మీకు నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లైక్స్ అయ్యి మొత్తం తర్వాత అన్నా పర్లేదు, మాకు నచ్చింది ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చేస్తాను. కుదిరితే PDF పెట్టడానికి కానీ నేను ట్రై చేస్తాను.